ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణదత్తలక్ష్మీ దేవియై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణాలకు నా భక్తిపూర్వక ప్రణామాలు. భగవద్భక్తులందరికీ స్వామి కరుణ వలన శుభాలు కలుగవలెనని కోరుకొనుచున్నాను. హనుమంతరావు గారు తన బంధుమిత్రులు అనేక మందిని శ్రీ స్వామి గురించి తెలియచేసి వారి వారి కష్ట సమయాలలో స్వామి వద్దకు తీసుకుని వచ్చేవారు. చౌదరి గారి మేనమామ కూడా కొన్ని సమస్యలతో ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీ ఆయనతో, మీరున్న ఇంటిలో దోషం ఉన్నది, మీకు కలిసి రాదు, ఆ ఇంటిని అమ్మేయండి అన్నారు. ఆయన కంగారు పడి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, ఏదైనా హోమం చేసి పరిహారం చేయండి, కానీ అమ్మేయమని అనవద్దు అని బ్రతిమలాడాడు. కనీసం ఇల్లు మారి వేరే ఇంట్లో ఉండమని చెప్పారు స్వామి. అయినా వాళ్ళు పట్టుబట్టి అదే ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. సరే అని స్వామి చివరకు హోమం చేశారు. అయినా సరిగ్గా ఫలితం రాలేదు. ప్రాణహాని ఉండదు, కానీ మేనమామకు గుండె వాల్వులు మూసుకుపోవును, అతనికి ఆపరేషన్ జరగవచ్చు, ఇంకా ఆర్థిక అభివృద్ధి కానీ అంతగా ఉండదు, ఇప్పటికైనా ఇల్లు మారితేనే మంచిది అన్నారు స్వామి. అప్పటి వరకు ఉన్న ఇల్లు కలిసి వచ్చిన ఇల్లు కూడా అని మేనమామ గారు వారి కుమారులు ఇల్లు మారలేదు. కొన్నాళ్లకు హనుమంతరావు గారి మేనమామకు గుండె వాల్వులు మూసుకుపోయి హార్ట్ ఆపరేషన్ జరిగినది. వారి కొడుకులు కూడా పెద్దగా అభివృద్ధి చెందలేకపోయారు. శ్రీ స్వామి మాటతో ఇల్లు మారని చౌదరి గారి మేనమామ వాళ్ళ కుమారులు ఆశ్రమానికి రావటం మానేశారు. శ్రీ స్వామి ఒక సందర్భంలో మాట్లాడుతూ, కొన్ని కుటుంబాలలో మంచి ప్రవర్తన, భక్తి ఉన్నవారు, దేవాలయాలు కట్టించిన వారు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన వారి వంశాలలో కూడా జన్మించిన వాళ్ళు కొన్ని వంశానుగతమైన దోషాల వలన కష్ట నష్టాలు, గ్రహబాధలు అనుభవించారు. పుణ్య పాప కర్మలు పుట్టింటి వారివి, అత్తింటి వారివి, స్వయంకృతమైనవి అని 3 రకాలుగా అందరికీ ప్రాప్తించును. వీటి వివరములు మానవులకు తెలియనివి. హనుమంతరావు గారికి వరుసకు బావ అయిన వ్యక్తి కొంత కష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కుటుంబంలోని వారు తమ తమ ఇష్టదైవములను శరణు వేడుతూ పూజలు, నోములు, దీక్షలు చేసేవారు. ఒకనాడు పెన్నబద్వేలు వద్ద ఉన్న ఏటి వద్ద నడుస్తూ ఉంటే ఒక ముసలి వ్యక్తి పరిచయం అయినాడట. కుశల ప్రశ్నలు వేసి, బాబూ, నేను ఈ నది ఇసుకను మంత్రించి ఇస్తాను, ఇంట్లో పెట్టుకుంటే మేలవుతుంది అంటే నమ్మి ఆ వ్యక్తిని గొలగమూడి వెంకయ్య స్వామిగా భావించి మంత్రించి ఇసుకను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. అప్పటి నుండి వారి కుటుంబంలో కొంత అభివృద్ధి కలిగినది. ఇంకొకనాడు నడుము క్రింది నరాలు చచ్చుబడి బిగదీసి మంచంలో ఉన్న వ్యక్తి లేవలేకుంటే వైద్యుడు పరీక్షించి కొన్ని మందులిచ్చి ఒక 10 రోజుల పాటు రెస్ట్ తీసుకునవలసిందిగా చెప్పారట. 10 రోజుల తర్వాత కూడా అతని ఆరోగ్యంలోనూ ఎటువంటి మార్పు లేనందువలన మద్రాసు అపోలో హాస్పిటల్కు తీసుకువెళితే వాళ్ళు వెన్ను ఆపరేషన్ చేయాలన్నారు. ఈ విషయం తెలిసిన చౌదరి గారు మద్రాసు వెళ్ళి అక్కడ నుండి స్వామికి ఫోన్లో పరిస్థితి వివరించగా, స్వామి, అది కర్మఫలము, వైద్యము పనిచేయదు చౌదరి, నేను హోమం చేసి తగ్గిస్తాను, ఆపరేషన్ అవసరం లేదు, మందులు వాడమను అన్నారట. కానీ మద్రాసు నందుల వైద్యులు ఇంకొక అరగంటలో ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేస్తున్నారు, వాళ్ళని కాదనటం ఎట్లా అని మళ్ళీ స్వామితో అంటే, వైద్యులే మందులిచ్చి వాడించి చూడండి అంటారు అన్నారట. కొంతసేపటికి స్వామి మాటను నిజం చేస్తూ కాసేపటి తర్జన భర్జన తర్వాత, వెన్ను ఆపరేషను కాస్త రిస్కుతో కూడినది, కొన్నాళ్ళు మందులే వాడమని, తప్పనిసరి అయితే ఆపరేషన్ చేద్దామని వైద్యులు చెప్పి ఇంటికి పంపారట. స్వామి వలన కర్మదోషం తొలగిన వ్యక్తి మందులు వాడి తన అనారోగ్యమును తొలగించుకొని నడుముకు బెల్ట్ వాడటంతో మామూలుగా లేచి తిరగగలుగుతున్నాడు. అతని వ్యాపారము కూడా అభివృద్ధి చెందింది. పద్మగారి సోదరుని కుటుంబం కూడా శ్రీ స్వామిని సందర్శించుకున్నారు. అతని కుమారునికి జలగండం ఉన్నది, అతను ఎప్పుడూ నీటి వైపు పరిగెట్టును అన్నారు స్వామి. నిజంగానే ఆ పిల్లవాడు నీళ్ల తొట్టిల్లోకి, వాళ్ళ ఇళ్ల దగ్గరలోని కాలువల వద్దకు పరిగెడుతుండేవాడు. అప్పటికే అనేకమైన స్వామి మహిమలు విని చూసి ఉన్నందున గుండె గుబేలుమన్న పద్మగారి సోదరుడి కుటుంబము పిల్లవాడి దోష నిర్మూలనకు పరిహారం చేయించుకున్నారు. పిల్లవాడిలో మంచి మార్పు, కుదురుగా ఉండుట వచ్చినది. స్వామి సలహాలను పాటిస్తూ
కుదువ వ్యాపారం కూడా చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కావలి యందు అరికట్ల మధు అని అతను ఉన్నాడు. అతనికి కాలికి దెబ్బ తగిలి గాయంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంతలో స్వామికి కూడా కాలికి చిత్రంగా గాయమైంది. చౌదరి గారు ఆశ్చర్యంతో, స్వామి మీకెట్లా దెబ్బ తగిలింది అని అంటే, నేను మధు యొక్క గాయం తీసుకున్నాను అన్నారు స్వామి. చౌదరి గారికి మధు గారికి స్వామి యొక్క ప్రేమకు ఆనంద బాష్పాలు కలిగినవి. మధు గాయం కూడా త్వరగా మాని పనులు చేసుకొనగలిగాడు. పద్మగారి దంపతుల ద్వారా వారి బంధుమిత్రులు శ్రీ స్వామి గురించి తెలిసి ఆశ్రయించి దోష పరిహారములు జరిగి బాగుపడుచున్నారు. వరుసకు చౌదరి గారికి అక్క వరసైన లలిత అనే ఆమె తన కూతురితో ఆశ్రమానికి వచ్చింది. వీరి నివాసం మద్రాసు నగరం. కుమార్తె ఫిజియోథెరపీ డాక్టర్. లలిత గారికి ఆమె భర్తకున్న అలవాట్ల విషయం గురించి చెప్పి, కుమార్తెతో, ఏమమ్మా నీవు ప్రేమ పెళ్ళి చేసుకుంటావా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా అన్నారు స్వామి. అందుకు ఆమె, లేదండి, ప్రేమ గీమా విషయాలు ససేమిరా నచ్చవు, అమ్మా నాన్నలు చూసిన వివాహమే చేసుకుంటాను అని నిక్కచ్చిగా చెప్పింది. చౌదరి గారికి ఏమీ అర్థం కాలేదు. లలిత గారి భర్తకు ఒక దోషం ఉన్నది, ఎక్కడైనా గుడిలో అన్నదానం చేయిస్తే ఆ దోషం పోతుంది, ఇంకా వాళ్ళ పాప తన కులంగాని వ్యక్తిని ప్రేమిస్తున్నది, అతన్నే పెళ్లి చేసుకుంటుంది అని స్వామి చెప్పగా, యథాతథంగా పాప తల్లిదండ్రులకు ఈ వార్తలను హనుమంతరావు గారు తెలియజేశారు. వారి పాప తమ మాట జవదాటదు అని పాప తండ్రి ఎంతో విశ్వాసంగా బదిలిచ్చాడు. కానీ 2 నెలల్లో ఒక అరవ శెట్టి కులము అతనిని కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్నది వారి పాప. మద్రాసు నందలి స్వంత తల్లిదండ్రులకు తెలియని పాప ప్రేమ విషయము వారు ఆశ్రమానికి వచ్చినప్పుడే స్వామి తెలియజేశారు. లలిత గారి పాప కులాంతర పెళ్లి విషయం గురించని హనుమంతరావు గారు అడిగినప్పుడు పాప తండ్రి స్వామికి క్షమాపణలు తెలియజేశారు. స్వామి నిజంగానే శక్తిమంతుడు, మహిమ కలవాడు అని అంగీకరించారు. మద్రాసులో నివసిస్తున్న హనుమంతరావు గారి బావ పచ్చా శివయ్య గారు. ఈయన స్నేహితుడు వెంకారెడ్డి గారు బియ్యం వ్యాపారం చేసేవాడు. ఒకనాడు ఆశ్రమంలో హనుమంతరావు గారు వాళ్ళ కుటుంబం తరపున కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు స్వయంగా చౌదరి గారు కూడా చేస్తూ ఉండగా వెంకారెడ్డి గారు వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. హనుమంతరావు గారు వెంకారెడ్డి గారిని స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేయగా తమకు సంతానము లేదని స్వామే కనికరించాలని వేడుకున్నాడు. స్వామి అతనితో, నాయనా, నీవు పెళ్లికి ముందు స్త్రీతో ఏర్పడిన స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తున్నావు, నీవు ఆమెకు ధన సహాయము కూడా చేస్తున్నావు, ఆమెతో సంబంధము తెగతెంపులు చేసుకుని వస్తే అప్పుడు హోమం చేస్తాను, సంతానం కలుగుతుంది అని అన్నారు. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. హనుమంతరావు గారు శివయ్య గారితో స్వామి మాటలు చెబితే తమకు తెలిసి వెంకారెడ్డి గారికి స్నేహాలేమీ లేవు, అయినా కనుక్కుంటాను అని విచారించగా వెంకారెడ్డి గారు తమ యొక్క స్నేహం సంగతి ఒప్పుకున్నారు. చెన్నైలో నివసిస్తున్న చౌదరి గారి అత్త కొడుకు వాళ్ళ బావతో చేవూరు నందలి ఆశ్రమానికి వచ్చాడు. అతను కోటీశ్వరుడని చెప్పారు. కానీ స్వామి, నాయనా, మీ దగ్గర అంత డబ్బు లేదు, నువ్వు సమస్యలలో ఉన్నావు, దానికి పరిష్కరణ ఇది అని వివరించారు. సమస్యలున్నాయని తెలియని చౌదరి గారి బంధువులు, అత్త కుటుంబము స్వామి మాటలతో అయోమయానికి గురి అయ్యారు. తల్లిదండ్రులకు, సన్నిహితులకు కూడా తెలియకుండా దాచిన విషయములను భగవానుడైన శ్రీ రామదూత స్వామి ముందు ఖచ్చితముగా ఒప్పుకొనవలసి వచ్చేది. చౌదరి గారి వదిన గారు స్వామి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బిడ్డల విషయాలు, పెళ్ళిళ్ళు, ఆరోగ్యాల గురించి అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా స్వామి తెలియజేశారు. ఎవరినైనా చూసినంతనే వారి పూర్వజన్మలు, భవిష్యత్ జన్మలు కూడా తెలుసుకొనగలిగిన శ్రీ రామదూత స్వామి ఈ జన్మలో చేసిన తప్పు ఒప్పుల గురించి తెలుసుకొనుట చాలా చిన్న విషయము. పద్మగారి సోదరుని కుటుంబము స్వామి వలన ఉపయోగం పొందిన పిమ్మట తరచుగా స్వామిని సందర్శించేవారు. కొన్నాళ్లకు వీలు కుదిరినప్పుడు మాత్రమే ఎప్పుడైనా వచ్చేవారు. కొందరికి అవసరములలోనూ కష్టాలలోనే దేవుడు గుర్తుకు వస్తాడు. పరిస్థితులు చక్కబడినాక వారి కర్తవ్యాలతో తలమునకలుగా ఉంటారు. కొందరు మాత్రము విశ్వాసము, నమ్మకములతో స్వామి రక్షణ జన్మ జన్మలకు అవసరమని నమ్మి విధేయతతో ఉంటారు.
శ్రీ స్వామి మాట విని ప్రాణాలు దక్కించుకున్నవారు, సంతానము పొందినవాళ్ళు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, మనశ్శాంతి తదితరాలు పొందినవారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. కొంతమంది మేలు పొందినా తమ దోష విషయాలు పరులకు తెలియకూడదని స్వామి మహిమను వెల్లడించరు. మరికొందరు తమ మూర్ఖత్వానికి కూడా స్వామిదే బాధ్యత అంటారు. కొందరు భక్తులు నమ్మి క్షేమముగా ఉంటే, మరికొందరు స్వామిని నమ్మక ఆయన సూచనలు పాటించక నష్టపడిన వారు ఉన్నారు. కొందరు సరైన సమయంలో స్వామిని క్షమాపణ వేడి తమ తప్పును సరిదిద్దుకున్నవారు ఉన్నారు. మరికొందరు పరిహారాలు తమ స్థాయికి తగినవే అయినా చేసుకొనక మొత్తం బాధ్యతను స్వామికే ఇచ్చుటకు చూసేవారు. శ్రీ రామదూత స్వామి గురించి తెలుసుకొని ఆశ్రయించి సేవించుటలో ఏవైనా ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడినచో అవి స్వామి సేవ నుండి, రక్షణ నుండి మనను భయము లేక అపనమ్మకంతో తొలగుటకు మన దోషగ్రహములు చేస్తున్న ప్రయత్నముగా తెలుసుకొనవలెను. ఇబ్బందులు మనం తెచ్చుకున్నవి. మన బాధ, ఆక్రోశములను సహించలేక బాధ్యత గైకొని రక్షించు ప్రభువు శ్రీ రామదూత స్వామి. శ్రీ స్వామీజీ సేవలో ఉన్న చౌదరి గారికి అనేక రకాల భక్తులు, మనస్తత్వాలు, లోకులకు తెలియక కప్పిపుచ్చిన పొరపాట్లు, కష్టము తీరాక స్వామిని మరిచిపోయేవాళ్ళు వంటి వారిని చూసి కొన్నిసార్లు మనసు వ్యాకులత చెందేది. అటువంటి సమయాలలో స్వామే ఓదార్చేవారు. ఓయ్ తిక్కల చౌదరి, తను దేవుడంటే దేవుడు, దేవుడిని కాదంటే కాదు, దైవశక్తి అందరిలోనూ ఉన్నది, అందరిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడిని దర్శించు, మనము వీలైన పరోపకారము చేయవలెను. నిస్సహాయులను, ఆపదలలో చిక్కుకున్న వారిని తరతమ భేదాలు పాటించక తోడ్పడవలెను. తమను నమ్ముకున్న వారికి అన్ని వేళలా కాపాడుటయే తన పని అని స్వామీజీ చిరునవ్వుతో వివరించేవారు. సత్యము, శీలము, దైవత్వమునకు సంబంధించినవి, పాటించతగినవి అని నేర్పేవారు. మరొకనాడు ఏడుకొండలు అనే వ్యక్తి ఆశ్రమంలో స్వామిని సందర్శించి సమస్యలు విన్నవించుకున్నాక భోజనాల సమయంలో తనకు వడ్డించిన పదార్థాల కన్నా ముందు వరుసలోని వారికి ఎక్కువగా వడ్డించారని, పదార్థాలు వండుటకు వడ్డించుటలోనూ శ్రద్ధ తీసుకోవాలి అని విమర్శించసాగాడు. సర్ది చెబుతున్నా వినకుంటే చౌదరి గారు కూడా, ఏమండి, మీరు హోటల్కు వెళితే బిల్లులు వందలలో కడతారు, ఇక్కడ మేము స్వామి భక్తులు ఇచ్చిన డబ్బులతో ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నాము, లెక్కకు మించి భక్తులు కుటుంబాలతో వచ్చినందున ఆఖరున తినేవాళ్ళకి కొద్దిగా భోజన పదార్థాలు తగ్గవచ్చును, డబ్బులు ఇవ్వలేని వారు తమ వంతు బాధ్యతగా కూరగాయలు, సరుకులు, కొద్దిపాటి బియ్యము, పదుల సంఖ్యలో డబ్బు ఇచ్చి తమ భోజనపు ఖర్చునైనా బాధ్యత వహిస్తున్నారు, మీరు బహుశా ఆకలి బాధ వలన విమర్శిస్తున్నట్లున్నారు. మొదటి వరుసలో తిన్నవారు చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు, రోగులు వంటివారు, మేమింకా సేవలోనే ఉన్నాము, ఓర్పు వహించండి అని సలహా ఇచ్చారు. కానీ అంతలోనే చౌదరి గారికి అతనిపై జాలి కలిగినది. అతని పరిస్థితి తెలియక నేను, తను చాలా అన్నారు అనుకొని, క్షమించండి సార్, మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి, ఉన్న పదార్థాలతో సరిగా భోంచేయండి అని కార్యక్రమాలు పూర్తయ్యాక స్వామి దగ్గరకు వెళ్ళారు. కానీ స్వామి చౌదరి గారిని చూసి, ఏమిటి చౌదరి నువ్వు చేసిన పని, అన్నార్తికి అన్నం పెట్టాలి, తక్కువైతే సమకూర్చాలి కానీ డబ్బులు ఇవ్వలేదు అని విమర్శించకూడదు, ఒక్కొక్కసారి నిర్వహణ బాధ్యతలలో సంయమనం కూడా పాటించాలి అని సముదాయించారు. భగవంతుడే అందరికీ అన్నీ సమకూర్చడివాడు, మనము నిమిత్త మాత్రులం అని భావించి సేవ చెయ్యాలి అని అనగా చౌదరి గారు స్వామికి కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు నందు కమల అనే యువతికి పెళ్ళైన కొంతకాలానికి వింత వ్యాధితో విపరీతంగా నీరసించిపోయి నడవలేక మంచం పట్టినది. ఆసుపత్రులు తిరిగారు కానీ 3 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ ఉపయోగం లేదు. ఇంతలో శ్రీ రామదూత స్వామి గురించి తెలిసి బంధువుల వలన తమ వంతు ప్రయత్నాలు చేయుటకు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమం గేటు దగ్గర నుండే ఆమెలోని శక్తి పెడబొబ్బలు పెడుతుండేది. తనను బంధించవద్దని, వదిలెయ్యమని అరిచేది. దత్తా అని సంబోధిస్తూ స్వామిని వదలను అని బెదిరించేది. తను కమలను విడిచి వెళతానని బ్రతిమలాడేది. 4, 5 బలిష్టమైన పల్లెటూరు వాళ్ళు కూడా ఆమెను అదుపు చేయలేక ఇబ్బంది పడేవారు.
కొన్ని రోజులకు నెమ్మదిగా ఆమెలోని చెడు శక్తి పూర్తిగా నశించింది. అప్పటి నుండి ఆ యువతిలో జీవకళ, హుషారు, శక్తి కలిగినవి. కుటుంబ సభ్యులు వీలున్నప్పుడల్లా ఆశ్రమానికి వచ్చేవారు. స్వామి పట్ల కృతజ్ఞత, భక్తిభావంతో అక్కడి పిల్లల కొరకు కూరగాయలు, పండ్లు వంటివి తెచ్చేవారు. హనుమంతరావు గారి బంధువుల అబ్బాయికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రానేలేదు. అతను కూడా స్వామివారిని కలిసి మొరపెడితే, నాయనా 10 వారాలు ఆశ్రమంలో నిద్ర చెయ్యి, ఉద్యోగం వచ్చిన తరువాత నీ తొలి జీతము స్వామివారికిస్తానని మొక్కుకో అన్నారు ఆయన. స్వామి ఆజ్ఞను పాటించిన అబ్బాయికి ఉద్యోగం వచ్చినది. కానీ ఆయన ఏదో కారణం చేత మొక్కు తీర్చనే లేదు. కాలక్రమేణా ఒకవేళ నెమ్మదిగా తీర్చాడేమో తెలియదు. వారి మొక్కులు తీర్చుట పూర్తిగా వారి క్షేమము, ప్రయోజనము కొరకు మాత్రమే. తప్పకుండా డబ్బు కడితేనే పరిష్కారము, వసతి, భోజనము వంటి నిర్బంధము లేదు. కానీ భక్తులు ఒక సమస్యతో వచ్చినప్పుడు స్వామి సమస్య తొలగిస్తారు. అంటే ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం లభించేలా చేస్తారు. కానీ అతని చెడు కర్మ వేరొక రకంగా అతనిని వెంటాడి వేధించును. అంటే ఆరోగ్యమును దెబ్బతీయుట, పెళ్లి విషయంలో లేక ఉద్యోగమునందే సమస్యలు ఏర్పడుట, లేక కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేయుట, ఆర్థిక నష్టాలు ఇట్లాంటివి ఏర్పడుట వంటివి కలిగించును. కేవలము మన బలవత్తరమైన పురాకృత చెడు కర్మను తొలగించుటకే శ్రీరామదూత స్వామి వారి స్థాయికి తగిన పరిష్కారములు తెలియజేయును. మన తరపున శ్రీ స్వామి నిలబడి మన దోషశక్తులతో వాదించి వాటి ఉగ్రత్వమును తగ్గించును, నశింపచేయును. శ్రీ రామదూత స్వామిని భక్తులు, ఆపదలలో ఉన్న వాళ్ళ బంధువులు ప్రార్థించును. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే, మనలను పట్టి పీడించే అశరీర గ్రహాలు, ఇంకా మనకున్న స్వీయ దోషాలు కూడా స్వామిని ప్రార్థించును. మొదట బ్రతిమిలాడును, లేకపోతే అలుక వహించును. స్వామికి ఎవరి వాదన వాళ్ళు వినిపించును, లేక ప్రలోభపెట్టును, భయపెట్టును. చివరికి స్వామి చరణాలనే మళ్ళీ ఆశ్రయించును. అన్ని సందర్భాలలో శ్రీ స్వామి భక్తుల నిస్సహాయత, నిజాయితీ, పశ్చాత్తాపము, పరిహారము లేక ప్రాయశ్చిత్తము చేసుకొని కర్మ విముక్తులగుటకు సహాయము చేయును. స్వామి ఆజ్ఞ పాటించుట వలన అందరికీ శ్రేయస్సు లభించును. శ్రీ స్వామిని అనుసరించని వారి పట్ల స్వామికి ఎట్టి కినుక ఉండబోదు అనే విషయము భక్తుల అనుభవాల నుండి మనకు తెలియను. స్వామి మాట ప్రకారము మొక్కు తీర్చిన వారికి ఇంకా త్వరితగతిన పదోన్నతులు, ఎక్కువ జీతంతో ఉద్యోగాలు లభించుట, ఇతర సంకల్పములు నెరవేరుట వంటివి మా కుటుంబంలోని వారికి కూడా జరిగినవి. సుబ్రహ్మణ్యం అనే అబ్బాయిని అతని బంధువులు కావలికి దగ్గరగా ఉన్న జమ్మలపాలెంలోని ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థానంలో చేర్చారు. ఈశ్వరమ్మ అనగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కుమార్తె. ఈ అబ్బాయి ప్రవర్తన, ఆరోగ్యము సరిగా లేవని కొన్ని ఆసుపత్రులు ఇంకా కొన్ని దేవాలయాలలో చూపించిన ప్రయోజనం లేనందున అమ్మవారి దేవస్థానంలో చేర్చారు. సుబ్రహ్మణ్యం తను వాడిన మందుల వలన కొంత ఇబ్బంది పడినాడు. మంత్రవేత్తలు అనబడే నకిలీ వ్యక్తుల వలన దెబ్బలు తిని ఉపవాసాలు చేసి కృశించినాడు. తాంత్రిక పద్ధతులు అనగా అరచేతిలో కర్పూరము వెలిగించి దేవుళ్లకు హారతినిప్పించుట చేసేవారు. మరియు అతనిలో ప్రేతాత్మ ఉండి ఉండే ఆ బాధ వలన సుబ్రహ్మణ్యం తను వాడిన మందుల వలన కొన్ని ఇబ్బందులు పడినాడు. మంత్రవేత్తలు అనబడే నకిలీ వ్యక్తులు దెబ్బలు కొట్టి హింసించారు. ఉపవాసాలు చేయించి కృశింపజేశారు. తాంత్రిక పద్ధతులు అనగా అరచేతిలో కర్పూరము వెలిగించి దేవుళ్లకు హారతిప్పించుట చేసేవారు. మరియు అతనిలో ప్రేతాత్మ ఉండి ఉంటే ఆ బాధ వలన చివరికి చిక్కి శల్యమై ప్రాణమున్న కట్టిలా తయారైనాడు. అతని పరిస్థితికి జాలిపడిన అతని స్నేహితులు కొందరు తీసుకువచ్చి స్వామి ఆశ్రమంలో ఉంచారు. అరచేయి రంధ్రాలు పడి శరీరము పుళ్ళుపడి ఉన్న అతను నిస్సహాయంగా ఆశ్రమంలో చేరాడు. శ్రీ రామదూత స్వామి చిరునవ్వుతో, కరుణతో కూడిన పరామర్శ, ఓదార్పు, అభయమును పొందాడు. కుటుంబమునకు ఎటువంటి ఖర్చు, శ్రమ లేకుండానే ఉచితముగా తన శారీరక, మానసిక దౌర్బల్యములను వదిలించుకున్నాడు. వేల కొద్దీ నిస్సహాయుల వలనే సంజీవని వంటి ఆశ్రమంలో గ్రహదోషములను తొలగించుకొని అత్యద్భుతంగా కోలుకున్నాడు.
ఈశ్వరమ్మ అమ్మవారే తనను శ్రీ స్వామి చెంతకు చేర్చిందని, స్వామి తనకు పునర్జన్మ ప్రసాదించారని అతను దృఢంగా నమ్మాడు. శ్రీ స్వామిని నమ్ముకొని చక్కటి జీవితమును ఏర్పరచుకున్నాడు. హనుమంతరావు గారు తెలియచేసిన మరొక యథార్థ గాథ కడప జిల్లాకు చెందిన శేషారెడ్డి అనే వ్యక్తిది. ఈయన వైద్యులకు అంతుబట్టని విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆశ్రమానికి తీసుకొని రాబడినాడు. ఇతను దిక్కులు పిక్కటిల్లేలా, చూసేవారి గుండెలు అవిసిపోయేలా వెర్రి కేకలు వేస్తుండేవాడు. భయానకంగా ప్రవర్తించేవాడు. కొన్నాళ్ళు వెంకయ్య స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి నిద్ర చేయించారట. కానీ ఇంటికి రాగానే మళ్ళీ బాధ తిరగబెట్టేదట. కడపకు చెందిన శ్రీ ఇరగంరెడ్డి రామసుబ్బారెడ్డి గారి ద్వారా శ్రీ రామదూత స్వామి గురించి విని కుటుంబ సభ్యులు అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చారు. అతనికి స్వస్థత చేకూర్చమని బంధువులు చాలా ప్రాధేయపడ్డారు. స్వామీజీ అభయమిచ్చి శేషారెడ్డి గారి మామగారు మరణించాక ఇతనిని పట్టి వేధిస్తున్నాడని తెలిపారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య బ్రతికి ఉన్నప్పుడే కాక మరణించిన తర్వాత కూడా కక్షలు కార్పణ్యాలు ఉండుటను విన్న ఆశ్రమమునందలి భక్తులు భయానికి ఆశ్చర్యానికి లోనయ్యారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రనందు కూడా హత్య, శత్రుత్వము, రుణము జన్మ జన్మలకు వెంటాడును అని బాబా అన్నట్లు పేర్కొనబడినది. నేటి కాలపు సైన్సు ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా మన శాస్త్రాలలోని విషయాలు యథార్థములని నిరూపించబడుచున్నవి. పునర్జన్మలను నమ్మిన వారు వీలైనంత వరకు ప్రయత్నపూర్వకముగానైనా అక్రమాలు అధర్మాలకు భయపడుదురు. మరి ఇంకా శేషారెడ్డి గారిని ఆశ్రమమునందు ఉంచుటకు స్వామీజీ ఆదేశమిచ్చారు. అతని బంధువులు అతని కొరకు వంతులు వేసుకుని ఆశ్రమంలో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే అతను తన ఎరుకలో ఉండేవాడు కాదు. ఆశ్రమం నుండి పారిపోవటానికి అన్ని రకాలు ప్రయత్నించేవాడు. ఆశ్రమం వెనుక వైపు ఉన్న రైలు పట్టాల వైపు పరుగులు తీసేవాడు. కడుపు నొప్పి అని విలవిలలాడుతూ దుఃఖించేవాడు. భయానకంగా ఉన్నట్లుండి వెర్రి కేకలు వేస్తుంటే ఆశ్రమమునందలి భక్తులు దడుచుకొని ఆశ్రమం వదిలి వెళ్ళాలనుకునేవారు. శ్రీరామదూత స్వామి యొక్క అఖండ శక్తి సామర్థ్యములపైన నమ్మకము పెట్టుకొని ఆశ్రమములో ఉండుటకు సాహసించేవారు. నాగశక్తి వేధ నుండి పద్మను రక్షించిన శ్రీ స్వామి శేషారెడ్డి గారిని కూడా అతని మామగారి ఆత్మ యొక్క ఉగ్రత్వమును క్రమేపీ తగ్గింపచేశారు. మనకు జప దాన హోమముల వంటి తెలిసిన పుణ్యకార్యములతో పాటు మనకు తెలియని దైవ ప్రక్రియల వలన అతని యొక్క మామ ఆత్మను శాంతి, ఉన్నతి కలిగించి రక్షించారు. ప్రేత బాధ నుండి విముక్తి కలిగించి ఉత్తమ గతులు కలిగించుట వలన శాశ్వతముగా మామ అల్లుళ్ళ ప్రతీకార చర్యలకు ముగింపు కలిగించారు. శ్రీరామదూత స్వామిని ఆశ్రయించిన సమస్తమైన వారికి తప్పక తక్షణమే కానీ కొంతకాలము తర్వాత కానీ కర్మదోష నివారణ, స్వాంతన ఇంకా దైవభక్తి ఏర్పడగలవు. గ్రహబాధతో పాటు శారీరకమైన కడుపు నొప్పి కూడా తగ్గి శేషారెడ్డి గారు క్రమంగా స్వస్థత పొంది స్వామి ఆశ్రమం నుండి ప్రాణాలతో వెళ్ళగలిగారు. ఇతరిని మొదటి నుండి గమనించిన హనుమంతరావు గారు ఇతర ఆశ్రమ వాసులు స్వామి యొక్క శక్తికి దయకు ఆనంద బాష్పాలు పొంది జేజేలు పలికారు. స్వామీజీ ప్రసాదించిన జీవితమును స్వామి సేవకే శేషారెడ్డి గారు అంకితం చేశారు. కడప నందలి గోపిరెడ్డి అనే అతనికి పంట చేతికొచ్చే సమయానికి ఏవో కారణముల చేత నష్టం ఏర్పడి అప్పులు చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరానికి కష్టాలు నష్టాలు కొనసాగటంతో జీవితం పట్ల ఆశని కోల్పోయాడు. స్వామీజీని తండ్రి భావనతో నాయనా నీవే దిక్కు అని ఆశ్రయించి తన దీనస్థితి గురించి వివరించాడు. ఆపద్బాంధవుడైన శ్రీ స్వామి అభయమిచ్చి పాటించదగిన పరిహారాలు తెలియజేశారు. నేడు వారి కుటుంబము నష్టాల ఊబి నుండి బయటపడి జీవితంలో ఉన్నతిని పొందగలిగారు. ఏలూరు నందలి సుధాదేవి అనే యువతికి అనారోగ్యమునకు చాలా ఆసుపత్రులు తిరిగారు. వైద్యాలు చేయించినా ఫలితం లేక కొందరు స్వాములను సంప్రదించి తాయెత్తులు కట్టిస్తే భయానక కలలు వచ్చేవట. భరించలేని తలనొప్పి, ఇతర బాధలు, తిండి సహించక, జీర్ణక్రియ సరిగా లేక అనేక అవస్థలతో గౌరీదేవి చిక్కి శల్యమైంది. యువతి పుణ్యం ఫలించిందో ఏమో కుటుంబ సభ్యులు స్వామి ఆశ్రమానికి తీసుకుని వచ్చారు.
జీవచ్ఛవంలా ఉన్న యువతి ఆశ్రమంలో కలయ తిరిగేది. పరుగులు తీసేది. వింత చేష్టలు చేస్తూ అలసిపోయినట్లు పడుకునిపోయేది. శారీరక, మానసిక రుగ్మతలు నయమైన పిదప పేదల పెన్నిధి అయిన స్వామి పాదాలను ఆమె కుటుంబ సభ్యులు కన్నీటితో అభిషేకించారు. నేడు యువతి క్షేమంగా కుటుంబంతో జీవిస్తున్నది. సోములు అనే అతను పెళ్ళి అయిన కొంతకాలము పిమ్మట ఉద్యోగములు మార్చుకుంటూ చివరకు పనులు మాని ఇంటి వద్దనే ఉండేవాడు. కుటుంబ అవసరాలకు అప్పులు చేస్తుండేవాడు. పని చేయకుండా ఉంటున్న ఇతని వైఖరికి బాధపడిన భార్యాపిల్లలు ఇతనిని విడిచి వెళ్ళారు. కుటుంబానికి దూరమై అందరికీ భారంగా బ్రతుకుతున్న అతను స్నేహితుల వలన స్వామి ఆశ్రమానికి రాగలిగినాడు. స్వామి ఆజ్ఞ మేరకు ఆశ్రమమునందు ఉండి సేవ చేస్తుండేవాడు. కొన్నాళ్లకు బుద్ధి మార్చుకుని కుటుంబమునకు ఉపయోగపడినట్లు వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబమును తెచ్చుకొని స్వశక్తితో జీవిస్తున్నాడు. కపటము, స్వార్థము, అసూయ వంటి దుర్గుణాలున్న బంధుమిత్రుల సహవాసము జీవితాలను, కాపురాలను నాశనం చేయును. కానీ శ్రీరామదూత స్వామి వంటి సమర్థ సద్గురువు సాంగత్యము సర్వగ్రహదోష నాశకము, పతనమై కూలుచున్న జీవితాలను చక్కదిద్దును. హనుమంతరావు గారు ఆశ్రమంలో తమ సమక్షంలో జరిగిన, తనకు తెలిసిన బంధుమిత్రులకు స్వామి వలన జరిగిన మహిమలను వివరించినవి మనం తెలుసుకుంటున్నాము. కావలి దగ్గర రాములపాలెం అనే గ్రామమునందు పోలిశెట్టి అనే బాలుడు విపరీతమైన ఆకలితో బాధపడేవాడు. ఎంత తిన్నా మళ్ళీ ఆకలి, నీరసముతో అతిగా తినటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడినవి. ఈ సందర్భంగా కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని స్మరించుకుందాం. మహామంత్రవేత్తగా పేరు పొందిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు కొన్ని సందర్భాలలో స్వామిని సందర్శించుకొని అవధూతలందరిలోనూ అగ్రగణ్యునిగా స్వామిని వేనోళ్ల కొనియాడినారు. శ్రీ స్వామీజీ నుండి రక్షణను పొంది తమకున్న కొన్ని గండములను కూడా తొలగించుకున్నారట సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. రకరకాల శారీరక, మానసిక రుగ్మతలతో పీడించబడుతూ కొందరు వ్యక్తులు స్వామిని ఆశ్రయించుటకు కారణము ఏమిటని భక్తులు ప్రశ్నించగా, సిద్ధేశ్వరానంద స్వామి భూమిపైన సంచరించడు మరియు భూమి క్రింద నిమ్న లోకాల యందలి కొన్ని తుంటరి ఆత్మలు కొంతకాలము వరకు మరియు లేదా శాశ్వతముగా కొన్ని ఇళ్ల యందు, కొందరి శరీరాల యందు రహస్యముగా నివాసము ఏర్పరచుకొనును. అవి చేరిన చోట దురదృష్టములు కలిగిస్తూ శరీర భాగాలను భుజిస్తూ శిథిలము చేయుచుండును. వాటి స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రమాదకరమైన చర్యలకు ప్రేరేపించును. వీటిని కనుగొని పట్టి బంధించుట, వాటి లోకాలకు పంపించుట లేక నశింపచేయుట వలన మనకు క్షేమం ఏర్పడును అని సమాధానం ఇచ్చారట. పోలిశెట్టి తల్లిదండ్రులు స్వామిపైనే నమ్మకం పెట్టుకుని ఆశ్రమానికి బాబుని వెంటబెట్టుకుని వచ్చారు. స్వామి సందర్శనం తర్వాత పోలిశెట్టిలోని నీరసము, అతి ఆకలి క్రమేపీ అదుపులోనికి వచ్చినవి. కొన్ని రోజులు ఆశ్రమ నివాసము తర్వాత అతను పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. కష్టపడి పనులు నేర్చుకొని కుటుంబంతో నేడు సుఖంగా జీవిస్తున్నాడు. ఆశ్రమానికి వచ్చిన భక్తులలో రంగయ్య అనే అతనికి స్వామి చిన్న వయసప్పటి నుండి తెలుసట. ఒకసారి పెద్ద హోదాలో అనగా న్యాయమూర్తి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇరువురు ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చిన వారు ఉన్నారు. వారు మెదడు సంబంధిత సమస్యతో బాధపడుచున్నారు. వారిని చూసి తల్లి, తండ్రి ఎంతో వేదన అనుభవిస్తుంటే స్వామి గురించి తెలుసుకుని వెనువెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి తమ సమస్యను వివరించి స్వామి పాదాలను విడువలేదట. పదవీరీత్యా గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి పిల్లల క్షేమం గురించి చిన్న పిల్లాడిలా విలపించడంతో స్వామీజీ జాలిపడి ఆయనను ఓదార్చి పాలరాతి బొమ్మల వలె ఉన్న అమ్మాయిలను రుగ్మతల బారి నుండి రక్షించారట. అప్పటి నుండి వారు తోటివారి వలెనే వయసుకు తగిన తెలివి, బుద్ధులతో సంతోషముగా విద్యను కొనసాగించారట. హనుమంతరావు గారి పిన్ని ప్రభావతమ్మ గారు వింజమూరు వాస్తవ్యులు. ఈమెకు సంతానం ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. ఏవో మనస్పర్ధల వలన భర్త కుటుంబమునకు దూరముగా ఉంటున్నాడు.
ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె యొక్క కుటుంబ విషయాలన్నీ స్వామీజీ తెలియజేశారు. ప్రభావతి గారు బయటకు వచ్చాక స్వామీజీ వాస్తవాలే చెప్పారు కానీ హనుమంతరావు గారు ఎప్పుడైనా మాటల సందర్భంలో తమ విషయాలు తెలియచేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారట. అందుకు చౌదరి గారు నొచ్చుకుని, మీ ఒక్కరి గురించి నేను చెబితే మిగతా అందరి విషయాలను మరి తెలిపి పరిష్కరిస్తున్నారు స్వామీ. మాకు తెలియని వారు ఏ ప్రాంతము భాష వారైనా ఫోన్లో మాట్లాడినా కూడా వాళ్ళ పరిస్థితులు వివరించి సరిచేయగలరు స్వామీ. అటువంటి స్వామిని తెలుసుకుని ఆశ్రయించటానికి కూడా అర్హత, పుణ్యము ఉండాలి అని భావించి హనుమంతరావు గారు మౌనం వహించారట. నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన హిరణ్మయ్య అనే ఆవిడ దంపతులు స్వామీజీని కలిసినప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని స్వామి ఆశీర్వదించారట. ఊహించని ఆశీర్వాదమునకు ఆశ్చర్యపడిన ఆ దంపతులు హిరణ్మయ్యకి గర్భధారణ అవకాశం లేదని చెప్పారట. అయినా స్వామి చిరునవ్వు నవ్వి, నాకు తెలియదా, నా ఆశీర్వాదము వృధా కాదమ్మా అని అభయం ఇచ్చారట. నిజంగానే పిమ్మట ఆమెకు బిడ్డ జన్మించింది. ఇప్పుడు ఆమె ముంబైలో నివసిస్తున్నదట. వింజమూరు ప్రాంతంలోని హిరణ్మయి బంధువులు ఈ విషయాన్ని తెలియజేశారు. అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల భగవానుని శక్తిని పొందగలిగిన హిరణ్మయి గారి భక్తి విశ్వాసములు, అర్హతలు ఎంతటివో కదా. నెల్లూరుకి చెందిన రెడ్డి గారు తమ భవిష్యత్తు గురించి స్వామీజీని సంప్రదించినప్పుడు వాళ్ళ అమ్మాయికి యుక్త వయసు వచ్చే నాటికి అతనికి మృత్యుగండం ఉన్నదని చెప్పారట స్వామి. సూచనలు స్వామివి కొన్ని పాటించినప్పటికీ కొన్నిటిని పాటించలేదు. కొంతకాలానికి అతను పూర్తిగా మృత్యుముఖంలో ఉన్న సమయంలో అతని కుటుంబ సభ్యులు స్వామిని శరణు వేడి ప్రాణగండం నుంచి రెడ్డిగారిని కాపాడవలసినదిగా దీనులై వేడుకొన్నారట. స్వామి తానే స్వయంగా సంకల్పించి అవసరమైన ప్రక్రియలు జరిపి రెడ్డిగారిని రక్షించారట. సహజంగానే ఆశ్రమంలోని భక్తులు రెడ్డిగారి గురించి ప్రశ్నించగా స్వామి ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు కూడా కొంత సమయ పరిమితి ఉండును. ఆ సమయము దాటిన తర్వాత ప్రాయశ్చిత్తము చేసుకున్నప్పటికీ ఫలితము కలుగదు. కర్మఫలము ఎంతటి వారికైనా అనుభవించక తప్పదు. తపము, హోమము, దానము దోష నిర్మూలన కలిగించును. కొద్దిపాటి శేషమున్న ఆ దోషము కూడా విపత్కారకము కాగలదు. కావున సత్యము, అహింస, దానము, దైవభక్తి వలన సరైన జీవనము, దైవము మరియు సద్గురుదేవుల రక్షణను పొందగలరు అని స్వామి అన్నారట. చాకిచెర్ల రెడ్డిపాలెం గ్రామస్తుల భయాందోళనలను నిర్మూలించుటకు అభయమునిచ్చి బొడ్డురాయి ప్రతిష్టాపన దైవశక్తితో కావించి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యాలను అనుగ్రహించిన స్వామీజీ లీలలను తరువాయి భాగంలో తెలుసుకుందాము. జై జై శ్రీ రామదూత స్వామి.